జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని గోపాల్ నగర్ చిన్న రామచర్ల గ్రామ శివార్లు 174 సర్వే నంబర్లో గల ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని నిరుపేదలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేయడం జరిగింది. సార్ ఇది ప్రభుత్వ భూమి సార్, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ మేము కాగితాలు ఆర్టీఐ పెట్టి కాగితాలు చేసాం సార్, తీసుకెళ్ళి చూసినాం. దానిలో ఇక్కడ ఎవరు కూడా చూస్తాం. కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకొని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసి కొంత ఆక్రమిస్తాం. మన దాకా వాళ్ళ ఆధీనంలో అంటే వాళ్ళు ఒక 2 సంవత్సరాలు ప్రయత్నం చేసిందాం. కోర్టును తర్వాత రెవెన్యూ అధికారులను తప్పుదో పట్టించి స్టేటస్ కో తెచ్చుకున్నాం. మేము దీన్ని ప్రభుత్వ భూమి అని చెప్పేసి దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు ఇవ్వాలని చెప్పేసి వ్యక్తిగత దరఖాస్తులు పెట్టించాం సార్. ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కూడా దరఖాస్తులు ఇచ్చాం. ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసింది, ఇది ప్రభుత్వ భూమి అని తేల్చింది సార్. తేల్చింది, రెవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది ఆల్రెడీ ఇది ప్రభుత్వ భూమి అని స్వాధీనం చేసుకుంటామని పంచనామా కూడా చేసింది. डिस्ट्रीब्यूट करके उन लोग आया गवर्नमेंट लैंड है सर, लैंडलेस हाउसलेस पीपल को डिस्ट्रीब्यूट करो प्रोसेस ना చేసాం సార్. దరఖాస్తులు పెట్టాం సార్, ఎంఆర్ఓ గారికి కలెక్టర్ పెట్టాం సార్, సీఎం గారి దగ్గర కూడా వెళ్ళాం సార్. వెళ్ళాం సార్. ఈ కబ్జా మొత్తం ఇల్లీగల్ ఉంది సార్. అంటే ప్రభుత్వం కదా సార్ ఇల్లీగల్. ప్రభుత్వం डजंट मीन कि ప్రభుత్వం सब कहीं भी जाके बैठ जाएंगे. ప్రభుత్వ భూమి ప్రభుత్వం పేదలకు ఇచ్చేది కదా సార్, పేదలకు ఇవ్వమని చెప్పేసి అంటున్నాం మేము. ప్రభుత్వం పోలీస్ స్టేషన్ కూడా ప్రభుత్వం ల్యాండ్ ఉంది. అవును సార్. సో అక్కడ కూడా అదొక శాఖ కదా సార్, అదొక శాఖ. వీళ్ళు కూడా పేద ప్రజలు కూడా ప్రభుత్వంలో అంతర్భాగమే కదా సార్. వాళ్ళు ఇంటి పన్నులు కడతాను, అన్ని రకాల పన్నులు కడతాను. వాళ్ళు ఇల్లు లేని నిరుపేదలే, వీళ్ళకి ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇవ్వమని చెప్పాం సార్. గత 5 సంవత్సరాల కాలం నుంచి పోరాటం చేస్తున్నాం సార్. సార్ కోఆపరేటివ్ అంటే వాళ్ళు ఏం చేస్తారు? సొసైటీ వాళ్ళు సార్ జెడ్పీ చైర్పర్సన్ సార్ గిరిబోయిన అంజయ్య భర్త భాగ్యలక్ష్మి గారు జెడ్పీ చైర్పర్సన్. ఏం చేస్తాం, అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారు. అంతవరకు జెడ్పీడీసీ మొన్నదాకా అధికార పార్టీ కదా సార్, అధికార పార్టీ. అధికారం ఉంటే వాళ్ళ దిక్కే పోతారు, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎంతో దిగజారిందంటే నల్ల రామకృష్ణ మర్డర్ చేసి ఈనాటికి ఒక ఇదే రోజు విద్యమైంది సార్. ఈ రోజు ప్రథమ భర్త నల్ల రామకృష్ణ గారు చంపిండు. సుభద్ర అనేటువంటి వాళ్ళ బామ్మడిది భార్యని చంపిండు కేవలం భూమి కోసమే. ఇట్లాంటి మా మీద 73 మంది మీద కేసులు, అక్రమ కేసులు సార్, అక్రమ కేసులే. ఎస్సీ ఎస్టీ కేసు కులం పేరుతో నేను సామాజిక వర్గంగా ఎస్సీ సార్, నా మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు అయింది. భూమిని సాధించాలి, పేద ప్రజలకు పంచాలని చెప్పేసి తన ప్రాణాలు సైతం అర్పించినటువంటి అమరుడు నల్ల రామకృష్ణయ్య గారు. కాబట్టి సోదరులారా, ఆయన స్ఫూర్తితోనే, నల్ల రామకృష్ణయ్య గారి స్ఫూర్తితోనే మనందరం కూడా ఈ భూమిని సాధించేంత వరకు ఇప్పటికి కూడా ఆయనతో పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ఉన్నాం. ఆయన కాదు, ఆయన వారసుడైనటువంటి అశోక్ గారు కూడా అడ్వకేట్గా ఉండి న్యాయబద్ధంగా మనకు రావాల్సిన ప్రతి హక్కును సాధించడం కోసం మనకు పరోక్షంగా సహకారం చేస్తుండు మన అశోక్ గారు. కాబట్టి సోదరులారా, ఇవాళ ఆయన హత్యకు గురైనటువంటి ఆయన చనిపోయిన రోజు ఆయన స్ఫూర్తిని, ఆయన త్యాగాల్ని ముందుకు తీసుకుపోతూ ఈ రోజు మనందరికీ మరి అశోక్ గారు మనందరికీ అన్నదాన కార్యక్రమం, భోజన వసతి, సహపంక్తి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం జూన్ 15వ తారీఖున ఇదే రోజు మా నాన్నగారిని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. గిరబోయిన అంజిగాడు మరియు అతని అనుచరులు, వాడి అనుచరులు గట్టుమల్లిగాడు, వీళ్ళంతా కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేయడం జరిగింది. నేను ఎంతో శ్రమ కోర్చి వ్యవస్థతో పోరాటం చేసిన తర్వాత కూడా మా నాన్నగారిని కాపాడుకోలేకపోయినా ఇదే 174 సర్వే నెంబర్ పరిధిలోని 8 నుంచి 10 ఎకరాల భూమి, ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమి పేదలకు చెందాలని మా నాన్న నిరంతరం పరితపించేవాడు. అట్లాంటి పోరాటంలోనే, ఆ పోరాటం బ్యాక్డ్రాప్లోనే మా నాన్నగారి హత్య జరిగింది. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. ఒకరిని హత్య చేస్తే ఈ భూ పోరాటాలు ఆగుతాయి, లేకపోతే ఈ ఇళ్ళ నివాసాల పోరాటాలు ఆగుతాయి అని చెప్పేసి హంతకులు ఏదైతే అనుకున్నారో వాళ్ళ కళ నెరవేరదు. నాన్న తర్వాత
నేను వస్తా, నా తర్వాత ఇంకో 100 మంది వస్తారు. ఇట్లాంటి నల్ల రామకృష్ణలు ఒక్కరితో బోరు, వేల మంది నల్ల రామకృష్ణలు తయారవుతారు. ఒక్కరిని అంతం చేసినంత మాత్రాన ప్రజల పోరాటాలు ఆగవు. కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీ మొదలుపెట్టిన ఈ పోరాటం తర్వాత వాళ్ళ భుజాల మీద నుంచి ప్రజలలోకి వెళ్ళిపోయిన ఉద్యమం ఇది. ఇప్పుడు ఎవరు దీన్ని ఆపలేరు. కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఈ విషయంలో ఆలోచించి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఈ ప్రజలందరికీ, ఈ పేదలందరికీ ఇళ్ల నివాసాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తుందని కోరుకుంటూ, ఆ విధంగా కాంగ్రెస్ పార్టీని కన్విన్స్ చేస్తానని కోరుకుంటూ నేను మీకు ఈ విన్నపం చేస్తున్నాను. ఇంకొకటి, ఒకవేళ పేద ప్రజలు ఇప్పటికీ ఎన్నోసార్లు పోలీసులు వచ్చి డిస్టర్బ్ చేసినారు, వాళ్ళని కొట్టినారు, ఎన్నో కేసులు పెట్టినారు, ఇప్పటి వరకు కూడా వాళ్ళు మనోనిబ్బరం కోల్పోలేదు. దయచేసి మీరు అలానే పోరాటం చేయండి. ఈరోజు నేను ప్రత్యక్షంగా ఈ పోరాటంలో మా నాన్నగారి హత్య తర్వాత సంవత్సరం జరిగిన ఈరోజు నేను ఇంతవరకు పరోక్షంగా నేను సహకరించుకుంటూ వచ్చిన ఈ పోరాటానికి, ఈ రోజు నుంచి ప్రత్యక్షంగా నేను కూడా భాగస్వామిని అవుతున్నా. ఇది నా యొక్క కర్తవ్యంగా నేను భావిస్తున్నా. ఖచ్చితంగా దొంగలు ఎన్ని కేసులు వచ్చి ఎన్ని దొంగ స్టేటస్ కోలు తీసుకొచ్చినా కానీ వాటినన్నింటినీ వికెట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇంకొకటి, ఇదే తహసీల్దారు ఫాల్స్ గ్రౌండ్స్ మీద స్టేటస్ కో తీసుకొస్తే ఆ స్టేటస్ కో వెకేట్ చేయడానికి ఇంతవరకు కూడా కౌంటర్ ఫైల్ చేయలేదన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఒకవేళ కనుక అదే నిజమైతే తహసీల్దార్కు వేరే దురాలోచన ఉన్నట్టే లెక్క, మరి వేరే విధంగా అనుకోవాల్సి వస్తుంది. మరి తహసీల్దారు అవినీతి పరురాలు అనుకోవాల్సి వస్తుంది. మరి తహసీల్దారు లేదు అవినీతి పరురాలని కాదు, నేను ప్రజల పక్షాన ఉండే వ్యక్తిని అని నిరూపించుకోదలుచుకుంటే ఇది మంచి అవకాశం. వెంటనే ఇక వారం రోజులలో దీని మీద కౌంటర్ ఫైల్ చేసి కేసు బెంచ్ మీదకి మూవ్ చేసి స్టేటస్ కో వెకేట్ చేయించే విధంగా ప్రయత్నాలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ అది జరిగిన పక్షంలో ఈ ప్రజలు ఎటువంటి పోరాటం చేసినా కానీ వాళ్ళ పక్షాన నిలబడి, నేనొక్కడనే కాదు నాయకులందరూ పార్టీలకు అతీతంగా వాళ్ళకు సపోర్ట్ దొరుకుతుందని ఆశిస్తూ నేను ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టిన కార్యక్రమం సందర్భంగా ఎంతోమంది ప్రజలు వచ్చేసినారు. వాళ్ళకందరికీ నేను కొంచెం ధన్యవాదాలు చెప్తున్నా. మీ ధైర్యం నాకు అవసరం, నా యొక్క సహాయం మీకు అవసరం. మనం అందరం కలిసి చేసుకుంటూ దీన్ని సాధించే దిశగా ముందుకు పోదామని కోరుతున్నాం. జూన్ 15, 2023 సంవత్సరం సాయంత్రం 5:30 ప్రాంతంలో కిడ్నాప్ చేయబడి హత్యకు గురి చేసిన దుండగులు నల్లరామ కృష్ణయ్య రిటైర్డ్ ఎంపీడీఓ గారు ఈ రోజుకు 1 year అయిన సందర్భంగా 174లోని పేద ప్రజలకు ఇళ్ల నివాస స్థలం కోసం పోరాటం చేసిన ఒక వీరుడు, యోధుడు అని గొప్పగా వర్ణించే అవసరం ఉన్నది. అలాంటి పేద ప్రజల అండ కోసం వారి కుమారులు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఆ కాలనీలోని 174 కాలనీలో, అది రామకృష్ణయ్య కాలనీగా 174 రామకృష్ణయ్య కాలనీగా నామకరణం కాపాడాలని కోరుకుంటున్నాం. ఇక్కడ పేద ప్రజల కోసం ఆయన సేవను నిరంతరం కొనసాగిస్తబడి ఆయన మరణంతో ఆగిపోలేదు. ఆయన మరణం తర్వాత కూడా కొనసాగించబడిన 174 పేద ప్రజలకు ఈ ప్లాట్లు అందించబడుతుంది. దీనికి ఏదేమైనా ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది. పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వడానికి కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్లు ఇస్తుంది. అది కట్టుబడి ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మహిళలు ఈ ఎండలో ఉండి ఇక్కడ ఈ ప్రాంతం నాకు ఒక నివాసం కోసమే కొట్లాడతారు. వాళ్ళు సాగు భూముల కోసం కొట్లాడతలేరు, పొడి భూముల కొట్లాడడం చేయలేరు. నివాస స్థలం కూడా ఎంఆర్ఓ కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ దగ్గరుండి పనిచేసి పేద ప్రజలకు అండగా నిలవాలని తెలియజేస్తున్నాం. ఈ 174 రామకృష్ణయ్య కాలనీగా పిలువబడాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అది హర్షించదగ్గ విషయం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ, వాళ్ళు మర్చిపోలేని సంఘటన. అవార్దాకా మనతో మాట్లాడుతున్న మనిషి ఒకటేసారి ఆ విధంగా చేసిరు అంటే వాళ్ళని కూడా ఆల్రెడీ జైలు శిక్ష అయింది. ఇంకా వారికి శిక్ష మాత్రం తప్పకుండా పడాలి. ప్రభుత్వం దృష్టిలో ఇటువంటి ఈ మండలంలో ఎప్పుడు జరగలే, ఇదే జరిగింది. ఇటువంటి ఇక జరగకూడదు. అటువంటి శిక్ష ప్రభుత్వం వేయాలని కోరుతున్నాం. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మరొకసారి వారి నల్లరామకృష్ణయ్యకు ఆత్మశాంతి కలగాలని, స్వర్గ ప్రాప్తి కలగాలని కోరుకుంటూ జోహార్ నల్లరామకృష్ణయ్య, జోహార్ నల్లరామకృష్ణయ్య. గత సంవత్సరం జూన్ 15వ తేదీన
పేద ప్రజలకు ఆర్థికంగా కానీ న్యాయ సలహాలు కానీ మరి పేదవారి ఇబ్బందులు ఎవరంటే ఏదో ఒక విధంగా సహాయపడే నల్ల రామకృష్ణ రిటైర్డ్ ఎంపీడీఓ గారిని ఒక ప్రజల కోసం ఒక పోరాటం చేస్తుండు. నల్ల రామకృష్ణ అనే వ్యక్తిని మనం పక్కకు తప్పిస్తే ఈ పేదలకు వంచాలి, పేదలకు మంచి చేయాలనే నినాదాన్ని వాళ్ళు ఇక వినబడదనే ఉద్దేశంతో కిడ్నాప్ చేసి అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. వాళ్ళు రామకృష్ణయ్య గారు భౌతికంగా లేకపోవచ్చు కానీ వారి ఆశయాలు ప్రజలతోనే ఉన్నాయి. ఇక్కడ చాలామంది పార్టీలకు అతీతంగా నాయకులతో ఉన్నాయి. కాబట్టి రానున్న రోజులలో ఈ నినాదాన్ని ముందుకు తీసుకుపోయి పేద ప్రజలకు ఇళ్ల నివాస స్థలాలు ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు. ప్రజలు కూడా అప్పుడంటే కొంచెం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు అర్థం చేసుకుని స్వచ్ఛందంగా ప్రజలే మమ్మల్ని ముందు తీసుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు. అందరి సహకారంతో ఈ నినాదాన్ని రామకృష్ణ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జోహార్ నల్ల రామకృష్ణయ్య, జోహార్ 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 నల్ల రామకృష్ణయ్య, జోహార్ 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 నల్ల రామకృష్ణయ్య, జోహార్ జోహార్ నల్ల రామకృష్ణ ఆశయాలను, నల్ల రామకృష్ణ ఆశయాలను